ఎగ్జాంపుల్ ఆఫ్ సేమ్ క్యాలెండర్. ఈ ప్రాబ్లమ్స్ రావాలి, మనం వితిన్ సెకండ్స్‌లో చేయాలి అంటే, ఇక్కడ నేను రాసిన నోట్ అనేటటువంటిది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లీప్ ఇయర్‌కి మనం ఎప్పుడైతే 1 యాడ్ చేస్తామో, ఇచ్చిన ఇయర్‌కి 6 యాడ్ చేయండి. అదే లీప్ ఇయర్‌కి 2 గాని, 3 గాని యాడ్ చేసినప్పుడు, మనం ఇచ్చిన ఇయర్‌కి 11 యాడ్ చేయాలి. మనకి ప్రాబ్లమ్‌లోనే లీప్ ఇయర్ ఇచ్చాడనుకోండి, దాన్ని ఏమి మార్చకుండా డైరెక్ట్‌గా 28 యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి సేమ్ క్యాలెండర్ వస్తుంది. కాబట్టి మీరు ఈ నోట్ మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2003 ఇది నార్మల్ ఇయర్. 2003 అనేది నార్మల్ ఇయర్. ఈ 2003ని నేనేం చేశానంటే లీప్ ఇయర్‌గా కన్వర్ట్ చేసుకొని దానికి 3ని యాడ్ చేశా. లీప్ ఇయర్ ఏంటి 2000. 2000 ప్లస్ 3. దెన్ ఇక్కడ మనము 3ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ లీప్ ఇయర్ ప్లస్ 3 అన్నాను గదా! ఇచ్చిన ఇయర్‌కి ఎంత యాడ్ చేయమని చెప్పాను? 11. సో, మనకిక్కడ ఇచ్చిన ఇయర్ ఏంటి? 2003. సో, 2003కి మనం 11 యాడ్ చేస్తే 2014 ఒస్తది. అంటే 2003కి సేమ్ క్యాలెండర్ 2014లో ఒస్తది. నెక్స్ట్ క్వెషన్ 2000. సెకండ్ క్వెషన్ 2000. ఇక్కడ ఇచ్చినటువంటి ఇయరే లీప్ ఇయర్. సో, మనం డైరెక్ట్‌గా లీప్ ఇయర్‌కి 28 యాడ్ చేస్తే సేమ్ క్యాలెండర్ ఒస్తది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లీప్ ఇయర్ ఏంటి? 2000. ఈ 2000కి 28 యాడ్ చేశాను. దెన్ మనకి 2028 వచ్చింది. సో, 2000కి సేమ్ క్యాలెండర్ ఎప్పుడొస్తుందంటే 2028లో వస్తుంది. థర్డ్ క్వెషన్ 2006. ఈ 2006 అనేది నార్మల్ ఇయర్. ఈ నార్మల్ ఇయర్‌ని మనం ఏం చేస్తున్నామంటే 2004 ప్లస్ 2 రాసుకుంటున్నాం. అంటే ఇక్కడ 2004 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్‌కి 2ని యాడ్ చేశాను. సో, ఇచ్చిన ఇయర్ ఏదైతే ఉందో 2006 దానికి 11 యాడ్ చేస్తే మనకి 2017 ఒస్తది. సో, 2006కి సేమ్ క్యాలెండర్ 2017లో రిపీట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ విచ్ పెయిర్ గెట్స్ సేమ్ క్యాలెండర్? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో దేనికి సేమ్ క్యాలెండర్ ఒస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 1993 అండ్ 1997. ఆప్షన్ బి 1992, 1998. ఆప్షన్ సి 1993 అండ్ 1998. ఆప్షన్ డి 1994, 2500. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏలో ఫస్ట్ ఇచ్చిన ఇయర్ ఏంటి? 1993. ఇది నార్మల్ ఇయర్. దీన్నేం చేస్తున్నా అంటే లీప్ ఇయర్‌గా యాడ్ చేస్తున్నా. లీప్ ఇయర్‌కి రాసుకొని 1 యాడ్ చేస్తున్నా. అంటే 1992 ప్లస్ 1. గివెన్ ఇయర్‌కి అప్పుడు మనము 6 యాడ్ చేయాలి. ఎందుకు 6 యాడ్ చేయాలి? లీప్ ఇయర్‌కి ఎప్పుడైతే మనం 1 యాడ్ చేస్తున్నామో, ఇచ్చిన ఇయర్‌కి 6 యాడ్ చేయాలి. దెన్ మనకేమవుతుంది అంటే 1999 వస్తుంది. సో, మనకిక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏలో 1993కి సేమ్ క్యాలెండర్ 1997లో వస్తుందని చెప్పాడు. బట్ ఇది రాంగ్. మనకేమొచ్చింది? 1999లో వస్తుంది. సో, ఆప్షన్ ఏ ఈస్ రాంగ్. గో టు నెక్స్ట్ ఆప్షన్. 1990-1998. ఇది కాకుండా నేనేం చేస్తున్నా అంటే మీకు డైరెక్ట్‌గా ఆన్సర్ అయినటువంటి ఆప్షన్ డిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. 1994 అండ్ 2005. 1994 అనేది నార్మల్ ఇయర్. దీన్ని నేను లీప్ ఇయర్ ప్లస్ 2గా మార్చుకున్నా. ఎప్పుడైతే మనము లీప్ ఇయర్‌కి 2 యాడ్ చేసినామో, ఇచ్చిన ఇయర్‌కి 11 యాడ్ చేయాలి. అంటే మనకిచ్చిన ఇయర్ 1994 గదా! 1994కి 11 యాడ్ చేస్తే 2005 వస్తుంది. సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చింది కూడా అంతే. 1994 అండ్ 2005 అన్నాడు. చూడండి మనం 1994 తీసుకుంటే 2005 అనేది వచ్చింది. సేమ్ వచ్చింది. సో, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఇన్ నార్మల్ ఇయర్ విచ్ 2 మంత్స్ హావ్ సేమ్ క్యాలెండర్? ఇక్కడ ఏంటి? ఇంతకుముందు మనం ఇయర్స్ నేర్చుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఏ మంత్స్‌కి సేమ్ క్యాలెండర్ వస్తుంది అని క్వెషన్ అడుగుతున్నాడు. మళ్ళీ అది కూడా మీరు ఏం చెక్ చేయాలి?
ఇచ్చింది నార్మల్ ఇయరా, లీప్ ఇయరా అనేది చెక్ చేసుకోవాలి. అందుకే నేను నార్మల్ ఇయర్ అని అండర్‌లైన్ చేశాను ఇక్కడ మీకు. ఆప్షన్ ఏ ఏంటి అంటే ఏప్రిల్, జూలై అన్నాడు. ఆప్షన్ 2 జాన్వరి, అక్టోబర్. ఆప్షన్ 3 సెప్టెంబర్, డిసెంబర్. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఆప్షన్ 1 తీసుకుంటున్నా. ఆప్షన్ 1 ఏమిచ్చాడు? ఏప్రిల్, జూలై అన్నాడు. మీరు ఏప్రిల్ నుంచి కౌంట్ చేసుకుంటూ పోండి. కానీ జూలై తీసుకోవద్దు. అంటే ఏప్రిల్, మే, జూన్ వరకే తీసుకోవాలి. జూలై మాత్రం తీసుకోవద్దు. అంటే మనకి ఏప్రిల్‌లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్. మేలో ఎన్ని డేస్ ఉన్నాయి? 31 డేస్. జూన్‌లో ఎన్ని డేస్ ఉన్నాయి? 30 డేస్. సో, ఈ మూడింటిని కూడా మనం యాడ్ చేయాలి. ఏప్రిల్ 30, మే 31, జూన్ 30. మధ్యలో నేనేం సింబల్ పెట్టాను? ప్లస్ సింబల్ పెట్టాను. సో, వీటిని యాడ్ చేయమని అర్థం. అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దు. వీటిలో మిగిలిన ఆడ్ డేస్ ఏవైతే ఉంటాయో, ఆ ఆడ్ డేస్‌ని మాత్రమే మీరు యాడ్ చేయండి. అంటే మరి ఆడ్ డేస్ రావాలి అంటే ఏం చేయాలి? నంబర్ ఆఫ్ డేస్‌ని 7 తోటి డివిజన్ చేయండి. ఇక్కడ 30 డేస్ ఉన్నాయి. 30ని 7తో డివిజన్ చేస్తున్నాం. 31ని 7తో డివిజన్ చేస్తున్నా. 30 7తో డివిజన్ చేస్తున్నా. అప్పుడు మనకు ఆడ్ డేస్ ఏమొచ్చినాయి? 7 4 జా 28. ఆడ్ రిమైండర్ ఎంతొస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ గూడా 7 4 జా 28, 29, 30, 31. సో, 3 ఈస్ ద రిమైండర్. ఇక్కడ 7 4 జా 28, 29, 30. సో, ఇవి వీటిని ఆడ్ డేస్ అంటాము. ఈ ఆడ్ డేస్‌ని ఏం చేస్తున్నామంటే ఎడిషన్ చేస్తున్నాం. ఎడిషన్ చేస్తే మనకి 7 వచ్చింది. ఈ 7ని కూడా మళ్ళీ మనం ఏం చేయాలి అంటే 7తో డివిజన్ చేయాలి. అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. సో, 0 వచ్చింది కాబట్టి ఎప్పుడైతే మనము ఆప్షన్స్ చెక్ చేసుకున్నప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుందో దట్ ఈస్ ద సేమ్ క్యాలెండర్. 2 మంత్స్ హావ్ సేమ్ క్యాలెండర్. చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఈస్ రైట్ అయింది. సెకండ్ వన్ చూసుకుంటున్నాం. ఆప్షన్ 2. ఆప్షన్ 2లో ఏమిచ్చాడు? జాన్వరి, అక్టోబర్ అన్నాడు. అక్టోబర్ తీసుకోకండి. జాన్వరి నుంచి కౌంట్ చేయండి. జనవరి ప్లస్ ఫిబ్రవరి ప్లస్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కౌంట్ చేయండి. వీటి డేస్ రాసుకోండి. జనవరి హ్యావ్ 31 డేస్. ఫిబ్రవరి 28 డేస్. మరి ఫిబ్రవరి ఇక్కడ 28 ఉంటాయా? 29 ఉంటాయా? అనేది ఎలా అంటే మనకి ఇచ్చిన ఇయర్ ఏంటి? నార్మల్ ఇయర్. సో, నార్మల్ ఇయర్‌లో ఫిబ్రవరికి 28 డేసే ఉంటాయి. నెక్స్ట్ మార్చ్ 31 డేస్, ఏప్రిల్ 30 డేస్, మే 31 డేస్, జూన్ 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్ట్ 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్. వీటన్నిటిని కూడా ఏం చేయాలి అంటే డివిజన్ బై 7. 7తో డివిజన్ చేయండి. 31/7. సో, మనకి ఆడ్ డేస్ 3 వస్తున్నాయి. 28 అంటే 7 4 జా 28. రిమైండర్ 0 వచ్చింది కదా! 0 వేసుకుంటాం. 31ని కూడా మనం 7తో డివిజన్ చేస్తే 3 వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోండి. దెన్ వీటన్నిటిని ఎడిషన్ చేస్తే ఆడ్ డేస్‌ని ఎడిషన్ చేస్తే మనకి 21 వచ్చింది. 21ని ఏం చేయాలి? 7తో డివిజన్ చేయాలి. 7 3 ఈస్ 21. సో, రిమైండర్ ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 0 వచ్చింది. ఆప్షన్ 1 రిమైండర్ 0 వచ్చింది. ఆప్షన్ 2 రిమైండర్ కూడా 0 వచ్చింది. సో, 1 ఆన్సర్ అవుతుంది. 2 కూడా ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇక మనం థర్డ్ వన్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవుతది. 1, 2 ఆప్షన్స్ రైట్ అయినప్పుడు ఇంకా మనకేముంది ఇక్కడ ఆప్షన్ ఆల్ ఆఫ్ ద అబోవ్ అన్నాడు గదా! ఆల్ ఆఫ్ ద అబోవ్ అని ఆన్సర్‌గా పెట్టేసేయండి. థాంక్ యూ.